బిడ్డ కవిత అబ్బా కొత్త చాయ్ తీసుకురా సరి బాగా పెడతా అండి. అబ్బా పొద్దున మళ్ళా స్టార్ట్ చేసిందా? తేక సత్తనా తీసుకొత్తా. ఎప్పుడు తీసుకోండి. ఇగో కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి కదా నీకు, పోయి చాయ్ పెట్టుకొని తాగత్తలేదా? కాలు మీద కాలు వేసుకునేమో చాయ్ తీసుకురని ఆర్డర్లు ఎత్తాను నాకు. ఎందుకు బిడ్డ అంత కోపం? గింతంత అన్నం గింతంత చాయ్ పోయమన్నా కాదు బిడ్డ. ఈ రోజు నుంచి చాయే కాదు పచ్చి మంచినీళ్ళు కూడా ఇయ్య. నువ్వు వేసుకుంటావో నీ కొడుకు వేసుకుంటాడో నీ ఇష్టం, నాకు చెప్పకు. ఏంటిదే అంత చిరాకున్నావు? కొత్తగా అడుగుతాను. నేను మీ అమ్మకి చాకీ చేయని చెప్పినా కదా, ప్రతిసారి నేనే చేయాలి ఆమెకు. ఆమె కాళ్ళ చేతులు మంచిగానే ఉన్నాయి కదా, నన్ను ఎందుకు చేయమని చెప్తాను? అరే ఆమెకి ఏం చెప్తానవే? మాటగా చాయ్ పెడతాను నువ్వు వేసి ఇస్తాను. ఆమె మనం వేసుకుంటుంది, బట్టలు పెట్టుకున్నా బోల్ తోముకుంటుంది. అది పని మనిషిని అనుకుంటాను ఆమెకి ఇవ్వడానికి. ఏమో చెయ్యి అని చెప్తాను. నీకు అంతలా చేయాలనుకుంటే పని మనిషిని పెట్టుకో, లేదంటే నువ్వు చేసుకొని పనికో. నాకేం చెప్పకు, ఆమెకు నేనేం చెయ్యా. నువ్వు అంతగానో ఏం చెప్తానవే? నా అన్నం వేసి చూడ తప్పేనా? అది కూడా నేను అయ్యా. నీకు ఇప్పటికే 100 సార్లు చెప్పిన నేను ఆమెకి ఏ పని చెయ్యాలి. ఉంటే ఇంట్లో ఆమె ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. కానీ నేను ఆమెకు సేవలు చేసుకుంటా ప్రతిసారి ఉండాలంటే నేను ఉండలేను. నీకు ఒకవేళ చేయాలనుకుంటే ఆమెకు అన్ని దగ్గర వేసి పెట్టి నువ్వు పనికో, అంతే తప్పించి నాకు చెప్పకు. ఆమెకి ఈ రోజు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ఇయ్యా. సరే, నాకు పనికి టైం అవుతుంది, సాయంత్రం వచ్చిన తర్వాత నీతో మాట్లాడతా. అమ్మా నేను పనికి పోతానా? అక్కడ అన్నమే ఉంది, వేసుకొని నీ కాకలు అయితే దానికి ఏం చెప్పాము, సరేనా? నేను పోతాను మరి. అబ్బా బిడ్డు కవిత కొంత అన్నం వేసుకురా, మోకాళ్ళు ఏమైతలేవు. పొద్దున్నే చెప్పాను కదా మాకు. ఏంటిది? నీకు పొద్దున్నే చెప్పినా కదా ఏం పనులు చేయని, మళ్ళీ ఎందుకు చెప్తాను నాకు? చూడు, నీ కాకలు అయితే అన్నం వేసుకొని తిను, లేదా సపరేట్గా వండుకో. నన్ను అడగకు, నేను పోతానా. ఊకుగా నన్ను విలువకు. అగో ఊర్తంటే కళ్ళు కనబడతలేవా? మీదికి వస్తాను. కొంచెం ఆయనకు అత్త ఏమవుతుంది? పని చెప్తానేమో సాత కాదు, కానీ అటు ఇటు అయితే మంచిగానే నడుతావా? ఏం చూస్తానో నడివిగా. అమ్మా అన్నం తిన్నావా? సరే అమ్మా, నేను వేసుకొస్తా. నువ్వు తిని పండుకో. కవిత కొంచెం అమ్మకు అన్నం ఎత్త అయిపో కదా. నీకేం చెప్పినా నేను? పొద్దున్న ఏం చెయ్యని చెప్పినా కదా, మళ్ళీ అన్నం ఎత్త అయిపో కదా అని అడుగుతాను. అట్లా కాదే, తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతే ఎవరికి బాధ? మనకే కదా. అయితే నేనేం చేయాలి? సరేనే, ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదేముంది? నీకు పొద్దున్నే చెప్పినా కదా నేను, ఉంటే ఇంట్లో ఆమె ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఆమెను తీసుకొని పోయి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసిరా. సరే, నాకు ఒక 4-5 రోజులు టైం ఏదైనా మంచి చూసి పడగొట్టేస్తా, సరేనా? సరే. లేదు ఎటు బిడ్డ? నువ్వు రాయే, నేను చెప్తా తర్వాత. చెప్పు బిడ్డ. ఒక 4 రోజులు మన వాళ్ళ ఇంటికాడ ఉండేవు. దా వచ్చినావా?
మీ అమ్మని పడగొట్టొచ్చినావా? పడగొట్టొచ్చిన. నీకు ఇష్టం లేకపోయినా కూడా నా మాట కాదనకుండా మీ అమ్మని తీసుకుపోయి పడగొట్టొచ్చినావు. చాలా థ్యాంక్స్ అండి. నువ్వు గంట అడిగినప్పుడు నీకు సంవత్సరం చేయలేనా? సరే దాక్కుసా. రేపు అన్న సినిమా కోదామా? రేపు పని ఉంది, పని పోయి వచ్చిన తర్వాత పోదా. సరే సరే కానీ ఆకలి అవుతుంది. ఏం కూర చేసినావు? నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేసిన. సరే కొంచెం వేసుకురా. సరే చేయగట్టుకోపా. కవిత ఎంతసేపు రెడీ అవుతావు? తొందరరా, సినిమాకి టైం అవుతుంది. ఎంతసేపు రెడీ? ఈ బండి గిరిగిరి చూడు ఎంత బాగుంది. కామెడీ మనం కూడా చేద్దాం. ఎట్లా చేద్దామా అంటే ఏమో ఇట్లా నువ్వు అంటున్నా కదా, ఇంకేంది? సరే చేద్దాం. సరే ఏంటిది ఇది కొత్తగా? చిన్న పొరం లెక్క నన్ను చూస్తాను. నాకు ఉన్నాయి 4 గంటలు, అవి కూడా పోతాయి. కొత్తగా ఏమున్నది? నువ్వు ఎప్పుడు నాకు చిన్న పిల్లగా ఉన్నవి. ఎప్పుడు లేదు కింద ప్రేమ చూపిస్తాను అంటే రోజు చూపిస్తలేనా? ఇలా కొత్తగా చూపెట్టినట్టు మాట్లాడతాను. అందరికంటే నువ్వు మంచిగా కనబడద్దా? ఏది గుండు పెట్టుకోనా? గుండె ఇక్కడిది గిన్నె కదా, వెంట్రుకలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా. అందరికంటే నువ్వే మంచిగా ఉన్నావు తెలుసా. వాళ్ళందరూ కుళ్ళుకుంటారు నిన్ను చూసి. లేగా డ్రెస్ వేసుకో. టైం అవుతుంది అక్కడ చెట్టు. ఇగో ఇది వేసుకో. ఇన్ని కూడా వేసుకోరాదు. మాటలు మాట్లాడమంటే బాగా మాట్లాడతావు. ఇప్పుడు చూడు ఎంత మంచిగా ఉన్నావు. మా ఆయన బంగారం. సరే ఆగే, నువ్వు మరీ మితిమీరి ప్రేమ చూపిస్తాను. సరే నేను వెళ్ళొస్తా. నీకు ఎప్పుడు అట్లనే అనిపిస్తుంది. సరే బాయ్, మంచిగా పో. బాయ్. అగో మా తమ్ముడు ఫోన్ చేస్తాడు. హలో తమ్ముడు, మంచిగా ఉన్నావారా? అక్క మంచిగున్నా అక్క, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం రా. అక్క ఒక 4 రోజులు ఇంటికి రా అక్క. 4 రోజులు ఎందుకురా? ఏమైంది? ఏం కాలేదక్క. ఏమన్నా దేవుని వేసుకుంటారా రా? లేదక్క, కొంచెం అర్జెంట్ ఉన్నది. ఒక 4 రోజులు వచ్చి ఉండిపో అక్క. అవునా? అమ్మ బాపకి ఇట్లా మంచిగా ఉన్నారు కదా? అందరు మంచిగా ఉన్నారు అక్క, ఎవరికి ఏం కాలే. నువ్వైతే కొంచెం తొందర ఇంటికి రా. మరి ఎందుకు రా ఇంటికి తొందర రమ్మంటాను? నువ్వు ఇంటికి రాక, ఇంటికి వచ్చినాక చెప్తా. సరే నేను బావకు ఫోన్ చేసినాక అత్త. నీ బావకు ఫోన్ చేసి చెప్పినా, నువ్వు రా. సరే నేను అత్తానా. మరి ఏమై ఉంటుంది వీడు ఇంత తొందర రానంటాడు ఇంటికి? తమ్ముడు ఏమైందిరా? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసినావు. అమ్మ బాప ఏరి? అమ్మ బాబు బయట ఉన్నారు అక్క. అమ్మా బాపు ఎక్కడున్నారు? ఏమైందిరా? అమ్మా బాపు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు. తమ్ముడు ఎందుకో ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. అడిగితే సైలెంట్గా ఉంటాడు. ఏమో బిడ్డ, నాకేం తెలియదు, అంత వెనుకేరక. ఏమైందిరా తమ్ముడు? ఎందుకు రమ్మన్నా చెప్పు. ఏం లేదక్క, దీని పని ఇది చేసుకుంటుంది. అమ్మకు బాబుకు పని చేస్తలేదు. ఏమన్నా అంటే నా మీదకే సీరియస్ అవుతుంది. నాకేమో అక్కడ పని కట్టిన, ఆ పని కాడ నేను లేకపోతే ఆ పని జరగట్లేదు. ఒక 10 రోజులు ఉండి అమ్మకి బాబుకు చూసుకో. బాబుకు అమ్మకు పానం మంచలేదు. ఎందుకురా? అమ్మ నాన్నకి ఎందుకు పని చేయదట? ఏమో అక్క, దాన్ని ఏమన్నా కూడా అది ఇంటికి పోతా ఉంటుంది. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు అక్క. అవునే, పని ఎందుకు ఎత్తలేవు? నా ఇష్టం, నేను చెయ్య. మీ అమ్మ నాన్నలు కదా, నువ్వు వేసుకో. అంతుంటే నీకు ప్రేమ. ఏంది బాబు, అది నాకే మాటకు మాట సమాధానం చెప్తాంది. ఏమో బిడ్డ, నేను కోడలు ఏమన్నా కానీ వీటి నా మీద రివర్స్ అవుతాడు, నాకు కోపం కాస్తాడు. ఏంద్రా తమ్ముడు,
దాన్ని వెనకేసుకొచ్చుడే కాకుండా బాపుకు మాటకు మాట సమాధానం చెప్తానవా? మరి ఏం చేయమంటావు అక్క? దాన్ని ఏమన్నా అంటే అది ఇంటికి పోతా అంటాను. అక్కడ నేను పని పట్టిన, నాకు కింద 20 మంది, నేను అక్కడ లేకపోతే పని నడవదు. అందుకే నేను పిలిపించిన అక్క. ఆ పని అయిపోయాక మనందరం కూర్చొని మాట్లాడదాం. బాబు కూడా ఫోన్ చేసి చెప్పినాడు. చెప్పే ఏం చెప్తాను తిన్నా సినిమాకి పోదామా అని నాకు మస్తు బోర్ కొడతాను ఇంట్లో. ఎప్పుడు పోదాం చెప్పు? పిచ్చి వేస్తాను రోజు ఇంట్లోండి. బిడ్డ కొంచెం అన్నం వేసుకురారా. వేసుకొస్తాను బాబు. ఇగో బాబు అన్నం తిను, బట్టలు ఉన్నాయి మెండుతా, సరేనా? సరే నిండా పో. బిడ్డ నిజరా బిడ్డ తరగ మంచిగా చేరా. బాబు బిడ్డ నువ్వన్న మంచిగా చేరా. బాబు ఏమైంది? జ్వరం తప్పిందిరా. అయ్యో మర్చిపోయినా, అన్నం ఇచ్చి నీళ్ళు ఇస్తారా? అదేందే ఇక్కడ నిల్చొని ఉన్నావు కదా, బాబుకు సరాన పడితే కూడా నీళ్ళు తీసుకొచ్చి ఇస్తలేవు, నిల్చొని బొమ్మలాగా చూస్తావు. చెయ్యా అన్నా కదా, అయినా నేనెందుకు ఎత్తా? బాబుకేమన్నా అయితే? కానీ అయితే నాకేంది? ఏ పోనీ బిడ్డ, దాన్ని పట్టించుకోకు, నీ పని చేసుకోపో. ఛీ నువ్వు మనిషివి. అసలు నేను ఇక్కడికి వచ్చి పని చేసుడేంది? నా ఇంటికాడ నేను మహారాణి లెక్క ఉండేదాన్ని, ఈడికొచ్చి ప్రతి సాకిరి నేనే ఎత్తాను. ఛీ అమ్మా ఏందమ్మా అది మాటకు మాట సమాధానం చెప్తాంది. తమ్ముడు కూడా ఏమంటలేడు దాన్ని, మీరు కూడా ఏం మాట్లాడతలేరు దానికి. మేము ఏం చేస్తుడు బిడ్డ? వాడేమన్నా అంటే చచ్చిపోతానంటాడు. వాడు చచ్చిపోవడం ఏందమ్మా? నిన్నగాక మొన్న వచ్చింది అది. అది ముఖ్యమా మీరు ముఖ్యమా వానికి? సరే వాడైతే రాని, వచ్చినాక వాడినే అడుగుతా. బాపు అది ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, ఎందుకు ఇట్లా తయారైంది? ఏమోరా, నాకు కూడా ఏం అర్థమవుతలేదు. గట్లాంటి ఎట్లా బాపు? మరొకసారి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పపోయినావు? చెప్తే వాళ్ళు ఏమంటారంటే కట్నం ఇచ్చింది, మా బిడ్డ కట్నం తీసుకొచ్చింది చెప్పేసి అంటారు. వానికి చెప్తానేమో వాడు నా మీదకి కోపానికి వస్తాడు. ఏంది బాపు గట్లా మాట్లాడుతున్నావు? అది కట్నం తెచ్చినంత మాత్రాన అత్తమ్మమ్మకు సేవలు చేయొద్దని ఏమన్నా ఉన్నదా? ఏమో బిడ్డ, నాకు కూడా ఏం అర్థమవుతలేదు. మీ తమ్మునికి ఎరక, నీ మరదలికి ఎరక. బా చేసి చేసి కాళ్ళు చేతులు అన్ని పీక్కొస్తాయి. అబ్బా సినిమా మాత్రం మస్తు ఉన్నదే, ఇలా ఎంజాయ్ చేసినాం మస్తు. దీనికి ఎంత బలుపు! నేను ఇక్కడ పని చేసి కూర్చొని ఉంటే మారేసి చూసుకుంటా పోతానా? చెప్తా నీ సంగతి. బిడ్డ ఒకసారి రారా. బాబు అత్తనా, 2 నిమిషాలు ఇట్లా కూర్చున్నానో లేదో మళ్ళీ మా బాబు పిలుస్తాడు.
అనవసరంగా వచ్చిన నేను ఇక్కడ వీళ్ళందరికీ సేవలు చేయడానికి. అక్కడ మంచిగా తినుకుంటా కూర్చునేదాన్ని, అక్కడనే ఒక్కదానికి పని చేసుకుంటూ ఉంటే అయిపో. ఎందుకు వచ్చినో ఏమో. అత్తన్న బాపు. ఏంది బాపు పిలిచినావు? కొంచెం స్నానం చేస్తారా? కొంచెం వేడి నీళ్ళు పెట్టు. సరే బాపు, నువ్వు ఇంట్లో కూర్చోపో, నేను పెడతా. అరే తెప్పించి పని మొదలు పెట్టుర్రి. నేను వస్తానా? అగో వీడు వచ్చిండు కదా, ఈయనతోటి మాట్లాడతా. ఈ పనులు చేస్తుండే నాతోటి కాదు, నా ఇంటికి నేను పోతా. చెప్పిండ్రా వానికి, చెప్పిన వస్తాడు. అరే ఏంద్రా ఇది? నీ ఇంటికి పిలిపించినావు, నన్నేమో పని మనిషి లెక్క పనులు చేపిస్తావు, నీ పిల్లానేమో మహారాణి లెక్క కూర్చుండ పెడతావు, నేనేమో పనులు చేయాలి. నీ కంటికి నేను ఎట్లా కనబడతానరా? అక్క ప్లీజ్ ఒక 4 రోజులు ఒప్పుకోబట్టే ప్లీజ్. నాకేం చెప్పకురా, 4 రోజులు లేదేం లేదు. దాన్ని పిలిపించి ఇలా పని చేయమని చెప్పు, ఏదో ఒకటి తెలవాలి. సరే అక్క ఒక 4 రోజులు ఒప్పుకోబట్టు. అరే వీడిని మాట్లాడుతుంటే నా మాట లెక్క లేకుండా పోతాండేంది? నేను ఇక్కడ ఉండా, నా ఇంటికి నేను వెళ్ళిపోతీగా. అరే ఒకసారి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నీ కళ్ళు కనబడతలేవా? నీ మనిషిని కదా, మాట్లాడుతుంటే పోతాను లోపలికి. నీ సంగతి ఇట్లా కాదు. అమ్మా బాబు ఎక్కడున్నారు? ఇట్లా రే. అరే పిలు నీ పెళ్ళాన్ని కూడా. ఏమే బయటికి రా. ఏమైందిరా? ఏమైందని అడుగుతాను ఏంది బాబు? మీ అందరికంటికి నేను మనిషి లెక్క కనబడతలేనా? పిలిపించుకున్నారు, పనులు చేపించుకుంటారు. నీ కోడలేమో ఏం చేయకుండా కూర్చుంటాంది. ఏమే నువ్వు నీ అత్తమామకి చేయకపోతే ఇంకెవరికి ఎత్తావే? మీ అత్తకి ఇట్లా నువ్వు ఎత్తానా మరి? ఏం మాట్లాడుతున్నావే? ఎందుకు కోపం తెచ్చుకుంటాను? చెల్లె మీ అమ్మ నాన్న పని చేయకపోతే నీకు ఎంతో కోపం వస్తుందో, నువ్వు మా అమ్మకు చేయకపోతే నాకు అంతే కోపం వస్తుంది. అది తప్పు కాదా? రాము రాము అదో బా ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వచ్చిన. అక్క రాలేదా? అక్క రాలేదు, చిన్న పని ఉంది, అయితే మీతో మాట్లాడడానికి వచ్చిన. సరేదా బా లోపల. అమ్మా బాపు బాగా చెల్లి చేస్తున్నా బిడ్డ? ఇప్పుడే వచ్చిన. బిడ్డ రాలేదా? బిడ్డ రాలేదు, చిన్న పని ఉంది, అయితే మీతో మాట్లాడడానికి వచ్చిన. ఇంకంతా బాగున్నారా? అందరు మెచ్చుకున్నాను. రామా కూర్చోయి బాగు. మంచిగా ఉన్నావా బిడ్డ? అంత మంచిదే అత్తమ్మా. చెప్పు నాన్న, ఏదో మాట్లాడుతున్నావు కదా. అమ్మ గురించి మీకు తెలిసే అమ్మయ్య, పానమించలేదు, మోకాళ్ళ నొప్పులు. అయినా ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, బట్టలు విండు చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటుంది. అని ఆ వంట రూము ఎత్తుంటుంది మామయ్య, ఆ ఎక్కు దిగుడు ఇబ్బంది అవుతుంది. మీ బిడ్డనే అన్నం ఉన్న ఛాయ్ తీసుకొచ్చి ఇస్తుంది. కానీ మొన్న నుంచి ఏమైందో, అమ్మ అన్నం అడిగినా ఛాయ్ అడిగినా కూడా బాగా సీరియస్ అవుతుంది, కోపానికి వస్తుంది. నాతో కూడా బాగా గొడవ పెట్టుకుంటుంది. ఉంటే ఆ ఇంట్లో మీ బిడ్డను ఉండాలన్నట, లేదా మా అమ్మని ఉండాలన్నట, లేదా అమ్మని ఎక్కడన్నా వృద్ధుల శ్రమంలో పడేయమని చెప్పింది. నాకేం చేయాలో అర్థం కాదు, మీతో చెప్పుకోవడానికి వచ్చిన. నా బిడ్డకి అంత కట్నం ఇచ్చింది పని చేసడానికైనా? పంపి మీ అమ్మనేడు కన్నా. ఏం మాట్లాడుతున్నావమ్మా? కట్నం ఇస్తే పని చేయద్దా? ఇది కూడా కట్నం తీసుకొచ్చింది. మరి రేపు మీకు కూడా పని చేయని చెప్తుంది, మిమ్మల్ని కూడా ఎక్కడైనా ఇడిచిపెట్టి రమ్మంటుంది. పోయి ఇడిచిపెట్టి రావాలి మిమ్మల్ని కూడా. బావా నువ్వేం బాధపడకు, ఇబ్బంది పడకు. దానికి నేను ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తా. బావ అడిగిన దానికి సమాధానం చెప్పక్క. అవు బిడ్డ, కోడలు కట్నం తెచ్చింది కదా అని చెప్పేసి పని చేయమంటాను. నేను నీకు కూడా కట్నం ఇచ్చిన కదరా, నువ్వు కూడా అత్తకు పని చేయాలి కదా. నీకో న్యాయం తనకో న్యాయమా? మీ అత్త కూడా మాలాంటి తల్లిదండ్రులే కదా బిడ్డ. పని చేసడం తప్పలేదు నాన్న, పని చేయాలి నువ్వు. ఆమె కూడా మీ తల్లి అనుకొని పని చేయి. ఇది నీకు అన్నం ముంగట బాబుకి అన్నం పెట్టకపోతే, ఇంట్లో పని చేయకపోతేనే నీకు ఇంత కోపం వస్తే, మరి బావ వాళ్ళ అమ్మని ఇంట్లోనే ఉండొద్దని చెప్పు. మరి బావ ఎంత బాధపడాలక్క? బావ వాళ్ళ అమ్మని ఎవరో తెలియని వాళ్ళ ఇంట్లో ఉంచేస్తే ఆయనకి ఎంత బాధ అనిపించాలక్క. ఇదంతా నువ్వు మారాలని మారిన నాటకం అక్క, నన్ను తప్పుగా అనుకో. చూడక్క, ఇదంతా నువ్వు మారాలనే మేమందరం కలిసి ఆడిన నాటకం అక్క, నన్ను తప్పు అర్థం చేసుకోకు. ఏమండి నన్ను క్షమించండి, ఇదంతా నా దాకా వచ్చేదాకా ఈ విషయం నాకు అర్థం కాలేదు. నేను అత్తమ్మని ఎంత బాధ పెట్టినో ఇప్పుడు నాకు అర్థమైందండి. నన్ను క్షమించండి. ఇక నుంచి అత్తమ్మకి ఏ పనులు చెప్పా, అత్తమ్మను మంచిగా చూసుకుంటా, సొంత నా తల్లిలాగా చూసుకుంటా. నన్ను క్షమించండి.
అత్తమ్మ ఎక్కడుందండి? తీసుకొని పోదాం పారి మన ఇంటికి. నిన్ను బాధ పెట్టాలని కాదు, నువ్వు మారాలని ఇదంతా చేసినావు. ఇప్పటికైనా నువ్వు మారినావు, అదే సంతోషం. నువ్వు మారి మా అమ్మని సంతోషంగా చూసుకుంటే నాకు అదే చాలు. సరే అండి, పోదాం పా. అమ్మ బాబు పోయేస్తా. ఇక్కడ నుంచి అయినా మీ అత్తమ్మ మంచిగా చూసుకోరా. సరే అక్క నీ బ్యాగ్ ఉన్నదే, ఎన్నిక పట్టుకొని రారా. తీసుకురా అమ్మది.